శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో కన్యా రాశి వారికి జరగబోయే వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా వారి కొరకన్నా ఇతరుల కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఏ సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ సంస్థని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరి దగ్గరన్నా సహాయకులుగా పనిచేస్తుంటే వాళ్ళ అభివృద్ధికి ఖచ్చితంగా కారణం అవుతూ ఉంటారు. అంటే వీళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఇతరులకి పైకి తీసుకొస్తారు. అంటే వీళ్ళ ఒక విధంగా కింగ్ మేకర్స్. అయితే ఈ రాశి వారికి ఇప్పుడు 6వ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం జరుగుతున్నాయి. ఒక విధంగా శని ఈ రాశి వారికి చాలా బలంగా ఉండడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ రాశిలో ఎవరైనా వాళ్ళ స్థాయిని బట్టి అర్హతను బట్టి ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటే, మరీ పెద్ద ఉద్యోగం అయితే గ్యారంటీ లేదు, కానీ చిన్న స్థాయి ఉద్యోగం అన్నది వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు మరి రవిగ్రహం కూడా ప్రభుత్వ ఉద్యోగానికి కారణమైనటువంటి రవి భగవానుడు 6వ స్థానంలో శనితో కలిసి సంచరించడం జరుగుతుంది. సుమారుగా ఈ వారం అంతా ఉంటాడు. ఇంచుమించు 14 మార్చి వరకు ఉంటాడు. అంటే దీనివల్ల ఏంటంటే ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా మీరు వారసత్వంగా మీ తండ్రి గారు చేస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించే అవకాశాలు కూడా ఈ సమయంలో పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మీ తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగం అయితే మీకు అటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండడం, లేదు ఆయన ఏదన్నా ఒక వ్యాపారం, లేదంటే ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక టీచర్ అయితే మీరు కూడా అందులో ప్రవేశించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. సో అది ఖచ్చితంగా చేయొచ్చు. లేదంటే ప్రభుత్వ సహకారంతో మీరు ప్రభుత్వ పదవి కూడా పొందవచ్చు. సో ఇక బుధుడు కూడా ఇంచుమించుగా మనకి ఈ మార్చి 7వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఇది 6వ స్థానం, 2వ స్థానం, 10వ స్థానం ఉద్యోగం మీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతూ ఉంటాయి. ఇప్పుడు బుధుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి, దశమాధిపతి. అంటే ఈ కనెక్షన్ అంతా కూడా జాతకుడికి ఎప్పటిదాకా కూడా ఎవడన్నా ఉద్యోగంలో చేరకుండా ఉంటే ఈ సమయంలో మరి ఉద్యోగంలో ఏదన్నా సహాయకుడుగానో, లెర్నర్గానో, అప్రెంటిస్గానో చేరితే అది తొందరగానే మంచి ఉద్యోగంలో మారే అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా ఈ కాంబినేషన్ జరుగుతుండగా, అంటే ఇంచుమించుగా ఎవరన్నా సరే ఈ నెల మార్చి నెల 7వ తారీఖు లోపులో మీరు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కొరకు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి గ్రూప్ 1 లేదంటే సివిల్స్ లాంటివి కూడా అనౌన్స్ అయ్యాయి కాబట్టి మీరు మంచి ముహూర్తంలో ఈ కాంబినేషన్ ఈ విధంగా ఉండగా మీరు 7వ తారీఖు లోపల ఈ ప్రభుత్వ ఉద్యోగానికి గ్రూప్ 1 సర్వీసెస్కి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అప్లై చేసి అదే కార్యదీక్షతో మీరు దాన్ని ఉపయోగించుకొని బాగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఎక్కువ స్థానం మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఒక ముహూర్తంలో ఆ స్థానం గట్టిగా ఉన్నా కూడా మరి ఆ ముహూర్త బలం వల్ల జాతకుడు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. అందుకని వివాహం జరిగేటప్పుడు కూడా ఒక మంచి శుభముహూర్తం పెట్టడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఆ వివాహం కలకాలం నిలబడేలాగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ఒక మంచి ముహూర్తంలో చేరితే ఆ ఉద్యోగం స్టాండ్ బై అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ సమయంలో మరి పెట్టి ప్రయత్నం చేయండి. 100% మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు మరి ఒక మంచి గ్రూప్ 1 సివిల్స్లోనో ర్యాంక్ సాధించే అవకాశం 100% ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. మరి గురువు కూడా దానికి 8వ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాలు, ముఖ్యంగా గురువు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా పరిశోధనా జ్ఞానం, అంటే మనం చదివింది బాగా అర్థమవుతూ ఉంటుంది, అది బుర్రకు ఎక్కుతూ ఉంటుంది, ఖచ్చితంగా సమయానికి జ్ఞాపకం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కారణం వల్ల మరి ఇటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది మంచి తరుణం. ఇక మిగతా గ్రహాల స్థితి గమనించినప్పుడు మరి కుజుడు, శుక్రుడు మరి మార్చి 7వ తారీఖు వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వివాహ విషయంలో
ఒక నిర్ణయానికి రావడానికి కానీ, లేదంటే పరస్పరం ఒకరికొకరు ఇష్టపడిన వారు వివాహ విషయంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చి తొందరగా వివాహం చేసుకోవడానికి కానీ, లేదంటే ఎవరినన్నా మీరు ప్రపోజ్ చేసి వారితో మీరు వివాహం చేద్దాం అనుకోవడం కానీ, లేదంటే వారితో స్నేహం చేద్దాం అనుకున్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఈ సమయంలో మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అభిరుచులు కలిసినప్పుడు వాళ్ళు ఈ విధమైనటువంటి పరిచయం, ఫ్రెండ్షిప్పా, లవ్వా, ఎఫైర్ లాంటిది కూడా కలిగే అవకాశం ఉన్నది. జాతకుడికి సప్తమంలో రాహు సంచరిస్తుండడం వల్ల ఇది ఇంటర్ క్యాస్ట్ కమ్యూనిటీ మ్యారేజెస్కి, ఇతర మతస్థులకి అంటే వివాహ విషయంలో ఏదో ఒక మైనస్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్లస్లు కూడా ఉండొచ్చు. బట్ ఏదైనా వివాహ విషయంలో ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే కొంత అపశృతి పడలేదు కానీ మోసం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే లేని క్వాలిఫికేషన్ ఉన్నట్టు, వయసు దాచిపెట్టో, ఏదంటే ఇంకో రకంగా ఉండడం అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ సమయంలో మీరు వివాహ విషయంలో నిర్ణయానికి వచ్చే ముందు వధువు లేదా వరుడు యొక్క పూర్వపరాలు, బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసుకొని ముందుకెళ్ళడం మంచిది. అంటే సాధారణంగా ఈ కన్యా రాశి వారు దేంట్లో ఉన్న ఇరుక్కుంటే, అంటే ఇలాంటి వివాహంలో కానీ ఇంకొక స్కామ్లో కానీ ఇరుక్కుంటే దాని నుంచి బయటపడడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా తెలివిగా నిర్ణయించుకోవడం మంచిది. జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటాం. ఈ విధంగా నవగ్రహాలను కూడా శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని, అన్ని నవగ్రహాలని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు. అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే ఈ నవగ్రహాల ద్వారా గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు. కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు. కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ, అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.